రైట్. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో పోలీసులు ఇంకా పురోగతిని సాధించలేదు. ఇప్పటి వరకు 20 మందిని పోలీసులు విచారించారు. 100 సీసీ కెమెరాలను సైతం పరిశీలించగా క్లూ మాత్రం లభించట్లేదు. దీంతో ఇవాళ విజయశాంతి రెడ్డి ఇంటికి రైల్వే పోలీసులు రానున్నారు. కనీసం అక్కడేవైనా ఆధారాలు దొరుకుతాయని యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సూసైడ్ చేసుకుని ముందు విజయశాంతి రెడ్డి పిల్లలకు ఏం చెప్పి ఒప్పించారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిందే. రైట్. ఇక హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి ఆత్మహత్య పిల్లలతో పాటుగా చేసుకున్నారు. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ జనిమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో అయితే తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలకైతే ఇంకా సమాధానాలు లభించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో సంబంధించిన పోలీసులు ఇప్పటి వరకు సుమారు 20 మందిని విచారించారు. ఇందులో కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే స్నేహితులు మరియు సహ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమారు 100 సీసీ కెమెరాలను పరిశీలించినప్పటికీ ఆమె ప్రయాణించిన మార్గం లేదా ఆ సమయంలో ఎవరైనా కలిశారా అనే విషయాలపై కూడా పోలీసులకు ఎలాంటి స్పష్టమైన క్లూ ఇంకా లభించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రైల్వే పోలీసులు విజయశాంతి రెడ్డి నివాసం ఏదైతే ఉంటుందో విజయశాంతి రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. ఇంట్లో డైరీలు మరియు సూసైడ్ నోట్స్ ఏమైనా రాశారా లేదా ఆమె మానసిక స్థితిని వివరించే ఇతర ఆధారాలు ఏమైనా దొరుకుతాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదే కోణంలో ఈ రోజు తన నివాసానికి కూడా రైల్వే పోలీసులు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ చిన్న పిల్లలకి ఏమి చెప్పి రైల్వే ట్రాక్ వరకు తీసుకెళ్లారు, వారు తనని వ్యతిరేకించలేదా లేదంటే వారు ఏదైనా మత్తు మందు కలిపి ఇచ్చారా అన్న కోణంలో కూడా క్లారిటీ ఇంకా రాలేదు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. గత నెల 30వ నైట్ ఏదైతే ఉంటుందో 30వ తారీఖు ఏదైతే ఉంటుందో అర్ధరాత్రి ఆకస్మికంగా ఆత్మహత్యకు పూర్వక క్షణాలు ఎందుకు, దానికి కారణాలు ఏంటి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన ఆ మహిళ పిల్లలతో సహా ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉన్న వెనక బలమైన కారణాలు ఏంటి అని కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. సీసీ కెమెరాలుగా వాళ్ళు నిఘా పెట్టారు. 100 సీసీ కెమెరాల్లో కూడా చూసిన స్పష్టమైన క్లూ లభించలేదు. అయితే ఇట్లా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్య కారణానికి ఎందుకు, అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి, మానసిక ఒత్తిడి ఉంటుందా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉంటాయా అనే రీతిలో కూడా సహా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగులను కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తన నివాసం ఏదైతే ఉంటుందో నివాసంలో డైరీలు లేదంటే సూసైడ్ నోట్లు ఏమైనా రాసిందా, అసలు కారణాలు ఏంటి, అవి ఏమైనా దొరుకుతాయని రైల్వే పోలీసులు ఈ రోజు తమ నివాసానికి వెళుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రైమ్ 9 నిన్న విజయశాంతి రెడ్డి వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. విజయశాంతి రెడ్డి హస్బెండ్ సురేందర్ రెడ్డి ఎవరైతే ఉంటారో సురేందర్ రెడ్డి కూడా మాకు ప్రాబ్లమ్స్ ఏం లేదు, మానసికంగా కూడా తను బాగానే ఉంటుంది, మాకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏం లేవని సురేందర్ రెడ్డి ప్రైమ్ 9 న్యూస్ తో చెప్పిన పరిస్థితులు కూడా కనపడుతుంది. మొత్తంగా ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయి, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ వరకు ఏం చెప్పి తీసుకెళ్లింది, రైల్వే ట్రాక్ మీద వాళ్ళు పండుకోవడానికి కారణాలు ఏంటి, లేదంటే వాటర్ బాటిల్లో ఏమైనా మత్తు కలిపి వాళ్ళని రైల్వే ట్రాక్ వరకు తీసుకెళ్లి అసలు ఈ మొత్తంగా ఈ ఆత్మహత్య వెనుక కారణాలు ఏంటి, ఇంత కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సింది అని చెప్పేసి రైల్వే పోలీసులు ఈ రోజు తమ విజయశాంతి రెడ్డి ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంటిలో వారి కుటుంబ సభ్యులని మరియు సహ ఉద్యోగుల్ని లేదంటే వారి ఇంట్లో ఏమైనా డైరీలు ఏమన్నా లభిస్తాయా లేకుంటే సూసైడ్ నోట్ ఏమన్నా రాసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాకుండా విజయశాంతి రెడ్డి ఆత్మహత్య వెనుక కారణాలు ఏంటి అని పోలీసులకు ఇంకా క్లారిటీ రాలేదు. జరీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్, శంకర్.